యాత్ర వెళ్ళిన వాళ్ళు పాత్ర తెచ్చుకుంటే మంచిది అంటారు కదా. పెద్ద పెద్ద పాత్ర మనం ఎటు మొయ్యలేము, అందుకని చెప్పేసి చిన్న చిన్న అయినా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ షాపింగ్ అయితే చేస్తున్నాం. వాటిని చూసినప్పుడల్లా మేము అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చాము అని అనుకుంటాం. అది మనం ఎవరికైనా ఇచ్చామంటే మా అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చిచ్చిందని అనుకుంటారనమాట. ఇక్కడ వచ్చేసి మేము అన్నపూర్ణమ్మ విగ్రహాలు అయితే కొన్నామన్నమాట. అన్ని రీజనబుల్ రేట్గానే ఉన్నాయి. అక్కడైతే నాకు బాగా నచ్చినాయి. తిరుపతిలో కన్నా కూడా చాలా రీజనబుల్గా అనిపించింది రేట్లు అయితే నాకు ఇక్కడ. నేను ఎప్పుడు ఎక్కడ చూడని కొన్ని అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూడండి, నేను చూపించేది ఒక పక్షి అనమాట. అది గుడ్ల గుబి అంటారు కదా, అది రాయి మీద చెక్కారు. చాలా అంటే చాలా బాగుంది, చూడటానికి భలే ముద్దుగా ఉంది. ఇది వచ్చేసి తాబేలు. తీసుకోవాలనిపించింది, కాకపోతే ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో, మళ్ళీ తెచ్చాక అది తెచ్చావు అంటారు కదా, అందుకని చెప్పేసి తీసుకోలేదు. కాకపోతే చాలా బాగా నచ్చాయి నాకైతే అవి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట. నిజంగా గుడి చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ అంట. దేవుడు ఏం కోరుకున్నా నెరవేరుస్తారంట. నేనైతే మళ్ళీ కాశీ రావాలని కోరుకున్నాను. ఇక్కడ వచ్చేసి జెండా తీసుకుంటే చాలా మంచిదన్నారని చెప్పేసి జెండాతో పాటు పైన ఎగిరి ఇది కూడా తీసుకున్నాను నేనైతే. మేము వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక వస్తువు అయితే తీసుకున్నాం, ఒక్కోసాట ఒక్కోటి తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక పూసలు అమ్ముతుంటే పూసల దండలు అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది కూడా గుడి ముందే, కాకపోతే ఇలా పెట్టి అమ్ముతున్నారనమాట. గాజులు అయితే చాలా బాగున్నాయి, కాకపోతే మన సైజ్ అయితే లేవు. సరేలే, మనకు లేకపోతే ఏమైంది, ఇంట్లో వాళ్ళకి పనికి వస్తాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ప్రతిదీ రీజనబుల్ గానే అనిపించిందండి అక్కడ. ఇంకా మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కదా, నేను వేసుకున్న డ్రెస్ కూడా అక్కడే తీసుకున్నాను. వచ్చేసి 250. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.